హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అవుతూ ఒక బిగ్ క్యాండిల్ మన లెవెల్స్ 53.75 దాటైతే వెళ్ళింది. 53.350 నుంచి రివర్స్ అవుతూ ఇక్కడ చూడండి కాసేపు ఈ వీవ్యాప్ని టచ్ చేసి ఒకసారి 53,300ని టచ్ చేసి మళ్ళా డౌన్కి అయితే వచ్చి ఈ 53.75 లెవెల్ని అయితే చాలాసేపు ఈ లెవెల్ దగ్గర అయితే కన్సాలిడేషన్ అయ్యి అగైన్ చూడండి ఆ లెవెల్ దాటిన తర్వాత మళ్ళీ చూడండి ఆ లెవెల్ ఎంత బాగా రెసిస్టెన్స్గా పనిచేస్తుందో చూడండి. ఇక్కడ ఈ డౌన్కి వచ్చిన తర్వాత ఈ 52,811 నియర్ బై అంటే 850 చూడండి, 850 ఈ 900 ఈ ఏరియా నుంచి అయితే ఈ ఏరియా నుంచి చూడండి 1 2 3 4 టైమ్స్ ఈ లెవెల్కి రావడము, మళ్ళీ 53.75 లెవెల్కి వెళ్ళడం, ఇలా 3-4 టైమ్స్ జరిగిందండి. ఇక్కడ ప్రీమియమ్స్ ఇక్కడైతే చాలా డీకే ఉన్నింది. ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం ప్రీమియం చాలా ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ఇక్కడ తీసుకున్న ప్రీమియం ఫాస్ట్గా పెరగను, మళ్ళా ఇక్కడ తీసుకున్న ఇక్కడ మళ్ళీ బై చేసిన ఇక్కడికి ఒక మంచి పాయింట్స్ రావడం, ఇక్కడ ఈ ఏరియాలో 360కి ఒక ప్రీమియం దొరికితే మళ్ళీ ఇక్కడ 360కి దొరకడం, అంటే ఇక్కడ 370కి దొరకడం, అట్లా ప్రీమియం అయితే ఈ ఏరియాలో మాత్రం ప్రీమియం చాలా బాగా పెరుగుతుంది సిఈ సైడు. అలా కొన్ని మంచి ట్రేడ్లు అయితే తీసుకోగలిగాం. ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని ఇక్కడ చూడండి ఈ లెవెల్ 52,900 ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా టైమ్స్ అయితే మంచి పాయింట్స్ అయితే ఇచ్చిందండి బ్యాంక్ నిఫ్టీ. 53.75 అయితే రెసిస్టెన్స్గా బాగా పనిచేస్తుంది. మరి ఈరోజు అదే లెవెల్ 53.75 లెవెల్ ఉంచేస్తున్నాం. రేపు 52,900 52,800 ఈ లెవెల్ని ఒకసారి గమనించాలని కోరుతున్నాను. ఈ 752 డిలీట్ చేస్తున్నా అండి. మరి రేపైతే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళేటప్పుడైతే అక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది కానీ మన వీవ్యాప్ పివట్ పాయింట్ వీటన్నిటిని చూసుకొని అవి దాటి వెళ్ళేటప్పుడైతే ఖచ్చితంగా బయింగ్ సైడ్ అయితే ఉండొచ్చు. ఈరోజు అంటే ఫెడ్ మీటింగ్ 50 బేసిస్ పాయింట్స్ ఇచ్చింది, బాగా మంచి మూమెంట్ వస్తుంది, దానికి తగ్గట్టుగా గ్యాప్ అప్ అయింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అదే థాట్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ట్రాప్ చేస్తూ మార్కెట్ డౌన్కి వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి రేపు ఎలా బిహేవ్ చేస్తే. రేపైతే బయింగ్ వైపు అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ మన లెవెల్స్ వర్క్ అయ్యాయి, రేపు ఏ లైను ఎక్కడ మనం సపోర్ట్ తీసుకోవాలి ఒకసారి చూద్దామండి. చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ అయిన తర్వాత హయ్యర్ లెవెల్స్లో అయితే మన లెవెల్స్ లేవు. ఇక్కడ ఈ పివట్ పాయింట్ చూడండి 25,576 ఆ ఏరియా నుంచి అయితే చూడండి ఇక్కడ నియర్ బై పివట్ పాయింట్ వీవ్యాప్ని పివట్ పాయింట్ దాటి వీవ్యాప్ దాటి ఇక్కడికి వచ్చింది, రీటెస్ట్ అయితే చేసింది. మంచి డౌన్ఫాల్ అయితే నిఫ్టీలో అయితే చాలా డౌన్ఫాల్ అయితే చూసాము. ఇక్కడ 25,388 25,410 ఈ 410 లెవెల్ చూడండి. నిన్న 410 లెవెల్ బాగా పనిచేసింది. అదేవిధంగా ఈరోజు 410 388 ఈ రెండు లెవెల్స్ బాగా పనిచేసాయండి. చూడండి నిఫ్టీలో ఈ లెవెల్స్ చాలా బాగా పనిచేస్తాయి. నిఫ్టీ చూడండి నిన్న బాగా డౌన్కి వచ్చింది, ఈరోజు కూడా మంచి డౌన్ఫాల్ అయితే నిఫ్టీలో చూసాం. మరి రేపైతే ఈ లెవెల్స్ పైన 25,450 ఇక్కడ చూడండి 460 ఈ లెవెల్ పైన రేపు ఇంకొకటి ఏంటంటే ఈ 480 అనేది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ లెవెల్ అనండి. వాటి పైన క్లోజ్ అయ్యి రేపు ఎక్కడ వీవ్యాప్ పివట్ పాయింట్ రేపు మనకి చూపిస్తుందో చూసుకొని ఆ లెవెల్స్ని బట్టి మనం ట్రేడ్ చేద్దాం. మరి నిఫ్టీలో అయితే ఈరోజు లెవెల్ వచ్చేసి 25,419 అండి. 25,419 ఈ లెవెల్ని మార్చుకుందాము. ఓకే అండి, ఇవి నిఫ్టీలో లెవెల్స్.
రేపు వీవ్యాప్ పివట్ పాయింట్ వీటన్నిటిని బట్టి మనం ట్రేడ్ చేద్దామండి. ఒక 380 నేను చాలాసార్లు గమనించానండి. ఈ 380 అనేది కానీ 480 అనేది కానీ 280 ఇట్లా నేను అంటే రెసిస్టెన్స్గా కానీ సపోర్ట్గా కానీ ఇక్కడ చూడండి 25 580 అదేవిధంగా ఎక్కడైనా కానీ ఇక్కడ చూడండి 25 280 సపోర్ట్గా కానీ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ 25 480 చూడండి ఇక్కడ లెవెల్స్ లేవు కదా, ఇక్కడ చూడండి 25,480 ఇట్లా బ్యాంక్ నిఫ్టీలో కానీ ఈ 80లు 480 380 280 ఇటువంటి లెవెల్స్ అక్కడ మన లైన్ లేకపోయినా కూడా ఆ ఏరియా అంటే ఆ పర్టికులర్ సింబల్ వచ్చేసి 25 348 అని 25 380 అని 25 280 అని 180 అని ఇట్లా 25 80 అని ఇటువంటి 80 కనపడిన దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చాలాసార్లు అయితే నేను గమనించాను. మీరు కూడా ఒకసారి అటువంటి లెవెల్స్ వచ్చినప్పుడు గమనించండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా 600 అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కనపడుతున్నాయి. చాలాసార్లు నేనైతే గమనించాను. ఈరోజు కూడా 25,600 అనుకుంటానండి నిఫ్టీ చూడండి 25,600 ఈరోజు కూడా చూడండి 25,600 ఇది కూడా బాగా రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. అట్లా బ్యాంక్ నిఫ్టీలో కూడా 50,600 కానీ 51,600 కానీ 52,600 ఇటువంటివి చాలా బాగా లెవెల్స్ని గమనిస్తున్నాండి. మీరు కూడా నేను చాలాసార్లు అయితే గమనించాను. ఇవి బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా గమనించానండి. ఇప్పుడు మీకు అవన్నీ చూపించి నేను వీడియో లెంగ్త్ అయిపోతుంది. మీరు చార్ట్ చూసి ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఆ లెవెల్స్ నేను చెప్పిన 80 లెవెల్స్ 600 అనేది గమనించండి. ఓకేనండి. ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు నమస్తే, బాయ్.